ప్రియా దేవుని సంగమా, ఆయన విలువైన ఆలోచనలోకి రావాలని ఆశపడినటువంటి పిల్లలైన, పరిశుద్ధులైన, నీతిమంతులైన, యథార్థవంతులైన వచ్చిన అందరికీ ప్రభునామంలో ఉన్నానండి. గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనము. ఈ యొక్క వచన భాగము ప్రియులారా, ఈ యొక్క దినము ఆరాధన దినం కనుక ఈ యొక్క ఉదయకాలం ఊరుకొని ఈ యొక్క దినము ప్రతి ఒక్కరూ ఈ 11వ అధ్యాయంలో దేవుడిని జ్ఞాపకం చేసుకొని 11వ అధ్యాయంలో కొరింథీయులకు మొదటి పత్రికలో ఈ యొక్క అధ్యాయాన్ని ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసి ఈ అధ్యాయాన్ని నెమరు వేసుకొని సేవకులు ఆయన మరణపు విషయాలు ప్రచురం చేసి తెలియపరిచి మనం అందరినీ ఎవరి వారు సరిదిద్దుకునే భాగంలో ఉంటాం. ఎవరి వారిని పరీక్షించుకున్నట్లయితే తీర్పులోకి పోకుండా ఉంటాం. ఎవరిని వారు పరీక్షించుకుంటే, ఒకరినొకరు పరీక్షించడం కాదు, కానీ మనల్ని మనము ఎవరికి వారు పరీక్షించుకుంటే మనం తీర్పులో ఉండకపోతాం. అంటే పరీక్షించుకున్నట్టయితే ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలుస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ తప్పులేకి ఒప్పులేకపోయినా తప్పు లేదు, కానీ ఆ తప్పు లేకపోకుండా మనము దేవుని ఒప్పందమైన ఆజ్ఞ ప్రకారం బ్రతికేదానికి, మన జీవితాలను సరి చేసుకునేదానికి దేవుని వాక్యంతో మనకు మేలు జరుగుతుంది. ప్రేమ చూడండి, మరి ఒకసారి చదువమ్మా. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో దీనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పిన ఆయన చనిపోయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేయండి అని ఆయన బ్రతికున్నప్పుడే ఒక పాత్ర తీసుకొని, ఒక రొట్టెలు తీసుకొని ఈ విధంగా నన్ను భుజించండి అనగా, నన్ను భుజించడం అంటే ఏంటి అంటే నేనే జీవాహారం అన్న గొప్ప దేవుణ్ణి భుజించడం. జీవాహారం, నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ జీవాహారం తింటే ఎవడు ఆ దేవుని ఆహారము ఇంకా ఆకలి లేకుండా ఉంటారు, పవిత్రతలో ఉంటారు, యథార్థత కలిగి ఉంటారని దేవుడు ఈ యొక్క మాట చెప్తూ వచ్చినాడు. ఈ యొక్క నిబంధన అంట అది క్రొత్త నిబంధన. పాత్ర ఎత్తుకొని నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు కొత్త నిబంధన అంటున్నాడు. ఆ పాత్రనే కొత్త నిబంధన. మీరు ఆ పాత్రలో తాగునప్పుడల్లా ఎప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడు. నన్ను జ్ఞాపకం చేసుకుని, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుని, పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకుని, మీరు కూడా ఆ వారం అంతా కూడా మీరు బ్రతికిన విధానం, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని మీరు ఈ పాత్రలో చేయండి అని ఇక్కడ మనకు క్రొత్త నిబంధన ఇది అని యేసుక్రీస్తు ప్రభు వారి నుండి క్రొత్త నిబంధనగా ఆ పాత్రను ఆయన బ్రతుకునగానే ముందుగానే మనకు పరిచయం చేస్తూ ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఇలా చేయండి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మాట చదువుకుందాం. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ అక్షరం అయితే కాదు కానీ ఈ అక్షరము మనిషిని చంపుతుంది, కానీ ఆత్మ మటుకు జీవింప చేసుకుంది. మనం కూడా ఈ శరీరం, ఈ దేహము ఎప్పటికైనా ఒకప్పుడు చనిపోవాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా చనిపోవాల్సిన వారనే, కానీ ఆత్మ మటుకు జీవింపజేస్తుంది. ఆత్మ చనిపోయేదానికి లేదు. అలా కలగజేసినాడు దేవుని ఆలోచన విధానంలో ఆయన సృష్టి. ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ మనలో ఉన్నంత వరకు ఈ శరీరం పనిచేస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరం అలానే కుప్పకూలిపోతుంది, ఇంకా మళ్ళీ లేవదు. ఆత్మ వెళ్ళిపోతే ఇంకా శరీరము, అందుకే దేవుడు శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మనే
జీవింపజేయనది. అందుకే ఆత్మస్వరూపుడైన దేవుడు మన కంటికి కనపడకున్నప్పటికీ ఆయన వాక్యం వినపడుతుంది. అలాగే కనపడేలాగా మనలాంటి మనుషుల్లో కూడా ఆయన పుట్టి కనపడే సృష్టికర్త. అంత గొప్ప మేలులు మనుషులమైనటువంటి మనకు ఆయన మంచిగా బ్రతకనికి ఆయన జీవితాన్ని త్యాగం చేసి దేవుడి కుమారుడు ఇంకా తిరిగి లేచి వెళ్ళినాడు. ఆయన అలాగే నా మాదిరి బ్రతకండి, నన్ను తినుచు త్రాగుచు మీరు నిత్య జీవంలోకి రండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుని రక్త మాంసాలు మీరు పూజించుతున్నారు. ఆయన చాలా పవిత్రుడు. అట్టి పవిత్రుని తెలుసున్న మీరు కూడా పవిత్రంగా ఉండాలని వారం జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఈ యొక్క గొప్ప క్రొత్త నిబంధన ఆయన పెట్టినాడు ప్రియులారా. కనుక ఇక్కడ అపోస్తలులు చెప్తూ ఉన్నారు, ఆయన మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ, ఈ బైబిల్ ఉండే అక్షరాలకైతే కాదు కానీ మమ్మల్ని పరిచయం చేసింది యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మకు పరిచారకులగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. ఆత్మకు సామర్థ్యం, శరీరానికి కాదు. ఈ శరీరానికి దేవునికి అపోస్తలులు దేవుని కోసం శరీరాన్ని ప్రాణాలు పెట్టేసినారు, కానీ ఫలితము పరలోక రాజ్యంలో వారి ఆత్మలు పొందుకుంటాయి. శరీరం అయితే నిష్ప్రయోజనమైంది. శరీరాలు లేక చనిపోయిన ఆత్మలు దేవుని దగ్గరకు ఆ యొక్క ఆత్మలోకంలోకి వెళ్ళాయి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మహిమ శరీరాలు వచ్చి పిలుచుకొని మళ్ళీ ఆయన తీర్పులు పెట్టుకున్నప్పుడు ఆ శరీరాలతో చేయించినటువంటి క్రియలు, ఆత్మ ఉండి క్రియలు చేయించడం కదా వాళ్ళ శరీరాలను, ఆ క్రియలకు అక్కడ వాళ్ళు ప్రతిమల పొందుతారు. అందరం కూడా అదే పరిస్థితి. కనుక అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమైన మేము అంటున్నారు. అంటే అక్షరాలు రాయడం కాదు ప్రియులారా, దేవుని మాటలు మేము అక్షరాలు రాయడం కాదు, ఆత్మ బాగుపడేదానికి మేము రాసినాము అంటూ వారి ఆలోచన విధానం మనకు ఇక్కడ కనపడుతుంది. ప్రియులారా, ఆత్మకి పరిచారకులం అవుటకు మాకు సామర్థ్యం ఇచ్చినాడు దేవుడు అంటున్నారు. ఈ ఆత్మ కంట సామర్థ్యాన్ని పెంచినాడు దేవుడు. ఏంది ఆ సామర్థ్యం అంటే ఆయన కట్టడలు, విధులు, శాసనాలు మనము బాగుండాలని, నీతిగా పవిత్రంగా అబద్ధం ఆడకుండా, నరవత చేయకుండా, ఏదైనా ఈ పొరుగు వారిని కానీ ఏదైనా కానీ ఆశించకుండా బతికి యథార్థంగా బ్రతకడం అనేది అదే ఆయనకి ఇష్టం. యథార్థత తప్పితే నిజంగా ఆయన దృష్టిలో బ్రతికి ఉన్నా చనిపోయిన వారితో లెక్క. మనం కరెక్ట్గా బ్రతుకుంటే బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు, చనిపోయిన వారితో సమానమే. కనుక అక్షరం సంపూర్ణంగానే ఆత్మ జీవింపజేస్తుంది. మనము జాగ్రత్తగా ఆత్మానుసారమైన పిల్లలుగా ఉండాలి. ఈ శరీరానికి మనకైతే 3 పూట్ల ఆహారం అవసరం. అలాగే ఆత్మకు ఏంది ఆహారం ఏంటంటే వాక్యం పిల్లలు. అందుకే అపోస్తలులు మేము ఆత్మకే పరిచారకులు అవుటకు మాలో సామర్థ్యం పెంచిన దేవుడు గొప్పవాడు అంటూ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా భక్తులు రాయిస్తూ వచ్చినారు. చూడండి, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము కొన్ని మాటలు చదువుతున్నాము. 15వ వచనము. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ అధ్యాయం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను బట్టి అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. కొత్త నిబంధన చాలా పవర్ఫుల్ ప్రియుల. అంటే పాత నిబంధన పవర్ఫుల్ కాదని కాదు, కానీ పాత నిబంధన ఛాయ అన్నమాట. ఇప్పుడు మనము ఎండలో నిలబడితే మనిషి నిలబడతాము, మన నీడ కూడా పక్కన పడుతుంది. ఆ నీడ ధర్మశాస్త్రం అయితే ఆ నిలబడిన ఆ మనిషి యేసుక్రీస్తు ప్రభువు.
ఆయన నిజస్వరూపం. ఈ ఛాయ అనేది ధర్మశాస్త్రం అయితే ఆ నిజస్వరూపము యేసుక్రీస్తు ప్రభువు. ఛాయ అంటే అది ఊరికే ఆ మనుషుని ఆ నీడ అంతే. ఛాయ అంటే నీడ. కనుక ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే ప్రియులారా చూడండి, మరొకసారి చదువుతురా. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి, మొదటి నిబంధన కాలంలో జరిగిన పొరపాట్లు, అపరాధాలు, తప్పులు, పాపములన్నీ నుండి విమోచనము కలుగుటకై ఆయన విమోచన మనము చచ్చిపడిపోయిన మన జీవితాలలో విడిపించడానికి ఆయన వచ్చినాడంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు మరణము పొందినందున, యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందినందున చదువు పిలువబడిన వారు ఆయన మరణమైనాడు. పిలువబడిన వారికి ఏం దొరుకుతుందట? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం. నిత్యమైన స్వాస్థ్యము నీకు ఇస్తానని వాగ్దానం చేసిన వాడు మన దేవుడే. ఆ వాగ్దానం చేసిన దానికి ఆ పరిశుద్ధ పట్టణము, ఆ పరలోక పట్టణంకు వాగ్దానం చేసిన, పరిశుద్ధ పిలుపుతో పిలిచినటువంటి దేవుడే వాగ్దానం చేసినాడు. మనమందరము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి ఆయన. అందరికీ ఆయన రక్తం కావాల్సిన, పాత నిబంధనలో ఉన్న భక్తులకు కూడా చనిపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కావాలి వాళ్ళకి. ఆయన రక్తం లేకుండా ఎవరు పరలోకానికి పోయే ఛాన్స్ లేదు. ఆయన మధ్యవర్తి అయినాడు. భూమికి ఆకాశానికి మధ్యవర్తి మనుషులందరి భక్తి విశ్వాసాల్లోకి మన తండ్రి దేవునికి మధ్యవర్తి, ఆకాశానికి మధ్యవర్తి. ఈయన రక్తం ద్వారానే నిబంధన చేసినాడు. పీడ ఎవరు పోయేదానికి లేదు. అందరూ ఆయన దగ్గర అర్హత పొంది వెళ్ళాలి. ఏంది అర్హత? ఏం అర్హత పొందితే మనము ఆయన ద్వారా ఆయన నిచ్చెనబడి ఎక్కిపోతాము, ఆయన వెనక మనం ఆ నిచ్చెనబడి ఎక్కిపోతాం. అంటే ఏంది అర్హత? మన పాపాలు ఒప్పుకొని ఆయన దేవుని కుమారుడు. మనుషులమైన మనము పాపపు స్వభావంతో బ్రతికిన మనము ఎప్పటికైనా పాపులమే. నరుడు ఎప్పటికీ నీతిమంతుడు కానేరడు అంటూ రాయించినాడు దేవుడు. మనుషులు ఎప్పటికీ, నరులు ఎప్పటికీ నీతిమంతులు కానేరరు అని రాయించినటువంటి దేవుడు ఆ నీతిమంతులు కాని మనలను పవిత్రపరచడానికి ఆయన చనిపోయినాడు, రక్తం కార్చినాడు, మనం పవిత్రపరుస్తున్నాడు. పవిత్రపరిచిన తర్వాత మనము ఆయనను మన సొంతతో ఒప్పుకొని పాపాలను తీసివేయబడిన తర్వాత ఆయన దేవుని కుమారుడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో, ఏ ఆత్మ అది నిజమని ఒప్పుకుంటుందో ఆ ఆత్మ టికెట్ తీసుకున్నట్టు. ఇలా ఎప్పుడైతే ఆ పరిశుద్ధ రక్తంలో ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, అప్పుడు నేను పవిత్రపరచబడతాను, ఇంకా నీ ఆత్మపూర్ణత నేను కోరుకోవాలనుకుంటున్నాను, నేను బాప్తిసం తీసుకొని నీ పరిశుద్ధ ఆత్మను నేను పొందుకుంటానయ్యా అంటే క్షణం లేట్ చేయక ఆయన ఆ బాప్తిసం ద్వారా తండ్రి అయిన దేవునిలో, కుమారుడైన దేవునిలో, పరిశుద్ధాత్మ అయిన దేవునిలో బాప్తిసం తీసుకుంటే, మనము ఆయనను నమ్మితే మన పాపాలు పోతాయి. అది టికెట్. ఇక్కడ ఈ టికెట్ భూలోకంలోనే తీసుకోవాలి. మనం చనిపోయిన దాని తర్వాత తీసుకునే దానికి లేదు. బ్రతికి ఉండగానే తీసుకోవాలి, చనిపోయిన తర్వాత తీసుకునే దానికి లేదు. అలాగే చనిపోయినప్పుడు దేవుడిని ప్రాధాన్యపడిన ప్రయోజనం లేదు. ఇక్కడ నీకు ఆయుస్సు, ఆరోగ్యము అన్నీ ఇచ్చినాడు. ఇక్కడ నీకు తెలియపరిచినాడు. అన్ని విధులు, కట్టడలు, మంచి చెడ్డ అన్ని తెలియపరిచి భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఆయన నోటి మాటల ద్వారా, ఆయన జీవితం ద్వారా తెలియపరిచినాడు. నువ్వు ఇంకా ఇక్కడ మారి సాగకుండా నేను చచ్చిపోయినాక ఆత్మల లోకంలో నాకు సువార్త చెయ్యి, ఆత్మల లోకంలో నేను నమ్ముకుంటానంటే కుదరదు. ఏముండగానే మనము ఇల్లు చక్క పెట్టుకోవాలా? దీపం ఉండదు. ఈ దేహంలో ఊపిరి ఉండగానే మనము చక్క పెట్టుకోవాలంతే. ఇల్లు చక్క పెట్టుకోవాలంటే దీపం ఉండాలి. మన ప్రాణం ఉండగానే ప్రభు నమ్మాలి. ప్రాణం పోయిన తర్వాత మనం చేసేదే లేదు. మన ఆ క్రియలో మన బ్రతికిన బ్రతుకును, మన దరిద్రమైన బ్రతుకును దేవుడు అక్కడ పిలిపిస్తాడు. మంచిగా బ్రతికింటే పర్వాలేదు. కొంతమంది అంట దేవుని వాక్యమే వాయించినట్టు వారికి రక్షణ లేకపోయినా, ఈ లోకంలో ప్రభు తెలియకపోయినా అంట కొంతమంది
ధర్మశాస్త్రమైనట్టు ఉన్నవారు కూడా ఉన్నారు అంటారు. అంటే నీతిగా యథార్థంగా బ్రతికితే ఆయన తీర్పులో న్యాయం జరుగుతుందంట మొత్తానికైతే. ఆయన టికెట్ కొనుక్కోకపోయినా, వాళ్ళకి ఆ అవకాశం రాలేక ఆ టికెట్ కొనుక్కోలేకపోయినా నీతిగా యథార్థంగా బ్రతికితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని తీర్పులో అక్కడ న్యాయం ఇస్తాడంట పిల్లలు. అది మనం నమ్మాలి. టికెట్ తీసుకోకుండా ఎట్ట అక్కడ పరలోకం వస్తుందంటే వారి క్రియలు మంచి అయితే దేవుడు పిలుచుకునవచ్చు. వారు మంచిగా బ్రతికినట్లయితే. అందుకే దేవుడు కొందరంట నన్ను ఎరగని వారే, నా నామం తెలియని వారే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారట. ధర్మశాస్త్రం అంటే వీలైనంత వరకు సత్యము తెలియపరుస్తవచ్చు, అంతే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు మోషే గారికి ధర్మశాస్త్రం అంతా రాయించినాడు. ఇది తప్పు, ఇది ఒప్పు అంటూ రాయించు. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి పాపాన్ని లెక్క వేయగలడు. ధర్మశాస్త్రాన్ని బట్టి పాపాన్ని లెక్క వేయగలడు. లేకుంటే ధర్మశాస్త్రం లేకుంటే అసలు పాపం అనే మాటకి అర్థం లేదు. పాపం అంటే అసలు ఏమిటి అనేది కూడా తెలియదు. ధర్మశాస్త్రం నుంచి ధర్మశాస్త్రం ఆజ్ఞలు పెట్టినాక ఆజ్ఞ ప్రకారము బ్రతకకుంటే మనము పాపం అనేది మనకు తెలిసిపోతుంది. కనుక ఆ నిత్యమైన ఆస్తికి ఆయన వాగ్దానం చేసిన వారిని నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయనలోకి రావాలి. పాత నిబంధనలో చాలామంది బాప్తిసం తీసుకోలేదు, అయినప్పటికీ వాళ్ళు చనిపోయినారు. కానీ అక్కడ పాతాళంలో ఆయన ఆలోచన విధానం మనకు కరెక్ట్గా తెలియదు. కానీ అక్కడ వారికి అక్కడ ఆయన రక్తం ద్వారా వారిని మళ్ళీ పవిత్రపరిచి మళ్ళీ ఆయన రాజ్యంలోకి తెచ్చుకుంటారు. అలాగే వారితో పాటు కొందరు ధర్మశాస్త్రమైనట్టు బ్రతుకుతున్నారు అన్న వారికి కూడా అప్పుడు ఆయన అక్కడ సువార్త చేసి పరలోక రాజ్యానికి పిలుచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మన ప్రవర్తన, మన ఆలోచన విధానం మీద చెడ్డగా బ్రతికినట్లయితే పరలోక రాజ్యం రాదు. మంచిగా బ్రతికినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాడు కనుక ఆయన అక్కడికి పిలుచుకునే అవకాశం ఉంది. ఇలా చూడండి, ముగించుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుంచి ఒక మాట చదువుతున్నాము. కొన్ని మాటలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుము. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, అప్పటిలో ఇశ్రాయేలు వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని. ప్రభువు చెప్పుతున్నారు. చూడండి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంట ఆ నిబంధన చెప్పినాడంట మోషే గారి చేత. దేవుడు వాళ్ళు ఏది పట్టించుకోలేదంట, కరెక్ట్గా నిలవలేదంట, ఆయన వైపుకు తిరగలేదంట. ఎన్నోసార్లు ప్రభువును కానీ మోషే గారిని కానీ ఇబ్బందిని పెట్టిన మాటలే మాట్లాడినారు వాళ్ళు. కానీ ఆయన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రేమతో వారిని నడిపిస్తూనే ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతంతో ఆయనను కనాను దేశం నడిపించాలనుకున్నారు. కానీ వాళ్ళు ప్రతి సమయం దేవుని కానీ మోషని కానీ విమర్శిస్తూనే, ఇబ్బంది పెడుతూనే, బాధలు పెడుతూనే వచ్చినారు. అయినప్పటికీ ఒక చిన్న మోషే గారిలో చూడండి, వారిని ద్రోహులారా అన్నాడు. అలాగే బండతో మాట్లాడమని బండను కర్రతో కొట్టున్నాడు. మొత్తానికైతే దేవుడు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నువ్వు ఎలా అని చెప్పేసినాడు. చిన్న శిక్ష వేసేసినాడు మోషే గారికి. ఎందుకంటే దేవుని ప్రజలను నాయకుడమైనా సరే నీవు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినా సరే నా బిడ్డలను ఏమన్నంటే తస్మాత్ జాగ్రత్త, నా పని చేసిన నా మాట విని వారిని నడిపించిన ప్రజలను ఒక మాట అంటే దేవుడు ఒప్పుకోడండి. అది విషయం. ఇప్పటికేనంతే సంఘమును కానీ
సంఘంలో ఉన్న పిల్లలు కానీ ఎవరైనా కూడా తప్పు మాట్లాడినా దేవుడు ఒప్పుకోడు. ఆత్మను మనం ఆపితే దేవుడు ఒప్పుకోడు. ఏ శిక్ష ఇస్తాడో అది మనకు కూడా తెలియదు. అది అన్నమాట. మోసే ఎంత 6 లక్షల కాలుబలము అంతమందిని ఇంకా పిల్లలు భార్యలు ఎవరన్నా చేస్తారు. ఇంచుమించు 30 లక్షలు కాలుబలాన్ని నడిపించిన మోసే గారిని దేవుడు శిక్ష వేసినాడు. ఆయన ప్రజలను ఇబ్బంది మాట అన్నాడనేసి, మూర్ఖులా అన్నారనేసి, లేక ఈ బండను కొట్టి, లేక ఈ బండతో మాట్లాడి మీకు నీరు తెప్పించవలనా మేము అన్నాడు. తెప్పించేది ఎవరయ్యా? నీళ్లు తెప్పించేది, బండతో మాట్లాడితే నీరు తెప్పించేది దేవుడు కదా. అక్కడ దేవుని మహిమపరచలేకపోయారు మోసే అహరోను. దేవుని మహిమపరచలేక వారి గొప్పతనాన్ని, అహంకారం కొంచెం చూపించారు. ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, మేము మీకోసం ఈ బండ నుండి నీరు మీకు తెప్పించుదమా, ఈ బండలో నీరు మేము తెప్పించుదమా అన్నాడు. దేవుడు తెప్పిస్తాడంటే వాళ్ళ ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశానికి వెళ్ళేవాడు మోసే గారు. కానీ అది మనం గుర్తించుకోవాలి. ఏది గుర్తించుకోవాలి? ఎంతమందిని నడిపించినా, ఎంత సత్యవాక్యం చెప్పినా, ఎంత నీ పరిస్థితి ఎంత హై లెవెల్లో ఉన్నా దేవుని పిల్లలను ఒక మాట అంటే దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఇది మోసే గారిలో మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలను ఎవరైనా, బోధ చేయవారైనా, ఎవరైనా సరే దేవుని పిల్లలను అంటే ఆయనకు చాలా కోపం. మళ్ళీ ఈ రాయబారం అంతా, దేవుని మాటలంతా మోసే చెప్తారు. మోసే అక్కడ న్యాయం తీరుస్తూ వారిని నడిపిస్తూ చేసినప్పటికీ, ముఖాముఖిగా మాట్లాడినప్పటికీ ఆయన ప్రజలను ఇబ్బంది పెట్టే మాటలన్నా, ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రవర్తన చేసిన, అహంకారం కనపరిచిన వారికి శిక్ష వేసే దేవుడు మన దేవుడు. అయ్యో నా భక్తుడే, అయ్యో ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు కానాను దేశంలో పాటుపడి తిప్పలపడి నా మాటలు విని వారిని నడిపించినారే, ఈ చిన్న తప్పే కదా, నేను ఆయన్ను పాలు తేనెలు ప్రవహించి దేశానికి పంపిస్తాను అనుకోలే. అందుకు దేవుని ప్రజలను ఎవరు ఏమన్నా కూడా నిజంగా శిక్ష పెద్దది పడుతుంది. దావీదు గారిని తీసుకోండి, దావీదు గారి పరిస్థితులు అంటే ఒక్క గొర్రె బలి తీసుకున్నాడు. బత్షెబను తన 4 కొడుకులను బలి తీసుకున్నాడు దేవుడు. ఒక్క గొర్రె ఆశించినాడు, 4 గొర్రెలు వెళ్ళిపోయినాయి. తన కుటుంబంలో తన రక్తంతో పుట్టినటువంటి బిడ్డలే అందరూ బిడ్డలు, మగ బిడ్డలు. కనుక ఆయన మోసే గారిని ఏమన్నాడు? నాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నటువంటి వ్యక్తి అన్నాడు. అలాగే దావీదు గారిని కూడా నా ఇష్టానుసారం, నా స్నేహితుడు అన్నట్టు మంచిగా చెప్పినట్టు అయినప్పటికీ తప్పు చేసే శిక్ష మటుకు తప్పదు ప్రియుల. అది మటుకు మనము భక్తుల జీవితాల సారాంశాన్ని బట్టి మనం గుర్తించుకోవాలి. కనుక నా చదువు తిరిగి మాట కూడా చదువు 10వ వచనం. అది ఎంత చూపుతూనే చెప్తూనే ఉంటారు. దేవుడు అలా కాదు. పాపము ఒక పారి ఒప్పుకుంటుంటారు, దాని చీటికి మాటికి ఇంకా నీకు జ్ఞాపకం చేయడం. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన జ్ఞాపకం చేయడం ఇంకా దాంతో ఆ పాపపు చిట్ట అంతా క్లోజ్ చేసేసి క్రొత్తగా బ్రతికేటప్పుడు జాగ్రత్తగా బ్రతుకున్న కుమారుడు కుమార్తె అంటారు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపంలో ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. 13వ వచనం చదువుమా. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాను. ఏది పాతగిలి ఉండిపోయినో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఇది గొప్ప మాట. ఈ మాట ఏం చెప్తున్నాడంటే దేవుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది అయిన పాతది అనగా పాత నిబంధన పాతదిగా చేసి ఉన్నాడు. ఈయన క్రొత్త నిబంధన కనుక మొదటిది ఉన్న దాన్ని పాతది చేసి ఉన్నాడు. ఆ పాత నిబంధన అని మనం అనుకోవచ్చు. ఏది పాతగిలి ఉండిపోయేనో అది అదృశ్యమవుతుందంట. పాతది, కొత్తది ముఖ్యం. ఆ పాతది చెప్పుకోనికే, అనుసరించేదానికి కుదరదు. అందుకే ఆ యొక్క పాత నిబంధనలో చాలా కొత్త రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని కరెక్ట్గా
చేసుకుంటూ పోయేదానికి ఇప్పుడు కొత్త నిబంధనల రూల్స్ ప్రకారం దేవుడు చాలా కొట్టి పడేసినాడు. కనుక ఈ పాతది అదృశ్యం అయిపోతుందంట. పాతది ఎందుకు పనికిరాదు, ఇంకా కొత్తదైన క్రీస్తులో మనము ఆయనను అంగీకరించి ఆయన ద్వారా మనము నిత్య జీవనకు వెళ్ళాలి. ఆ అధికారం ఎవరు ఇచ్చినారు? ఆ అధికారం ఎవరు ఇచ్చినట్టు మన తండ్రి అయిన దేవుడు కుమారునికి ఈ సకల దేశాల పట్ల ప్రపంచాల పట్ల దేవుడు అధికారం ఇచ్చినారు. ఒకటి మనం చూసుకొని ముగించుకున్నాం. చూడండి, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును ముద్రలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రతి దాని మీద అధికారం ఇచ్చి మన యేసు క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంట ప్రియులారా? పరలోకములో మన పరమ తండ్రి పక్కలో కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఇద్దరు ఆ యొక్క ఆయన కుడి పార్శ్వంలో ఇద్దరు కూడా కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఇద్దరు ఒకటైన దేవుడు, తన తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, ఇద్దరు ఆసీనుడైన. ఇప్పుడు ఈ లోకంలో మన దేవుడితో ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన హృదయాల్లోనే ఉన్నారు ప్రియులారా. అక్కడ తండ్రి కుమారుడు ఇద్దరు సింహాసనశీనులై ఉన్నారు పరలోక రాజ్యంలో. ఇప్పుడు ఇక్కడ ఎవరయ్యా ఇదంతా చూసుకునేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం అందరినీ నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? బాప్తిసం తీసుకున్న తక్షణం మన హృదయాల్లోకి వచ్చేస్తున్నాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. బయట ఎక్కడో ఇక్కడ హృదయంలోకి వచ్చి నీవు తప్పు చేసినప్పుడల్లా, ఒప్పు చేసినప్పుడల్లా శవాస అంటాడు, తప్పు చేసినప్పుడల్లా వద్దురా ఆయన అంటాడు. ఏమంటాడమ్మా? తప్పు చేసినప్పుడు ఏమంటాడు? అది మనకు తగదురా నాయన, ఆ క్రమం మనకు పద్ధతి కాదురా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. సరే నువ్వు మంచి పని చేసి శబాస్, నా బల నమ్మకమైన మంచిది, అసలు గొప్ప పని చేస్తున్నావురా, నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావురా అంటాడు. మంచి పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు, చెడ్డ పని చేస్తే గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఇంకా ఏనుకుంటే మరణం వరకు తీసుకొని పోతాడు. ఇంకా ఏనుకుంటే ఏం చేస్తాడు? చాలా దగ్గరగా మరణాన్ని దగ్గరికి చూపిస్తాడు. అప్పుడు కూడా ఏనుకుంటే ఇంకెందుకు రాయన భవిష్యత్తు చూసి తీసుకుపోయి ఆ పాతాలను తీసుకెళ్తాడు. అది ప్రియులారా, మనము యథార్థంగా నీతిగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ఎవరెవరు చదవమ్మా? కాగా రాబో యుగం నందు పేరు పొందిన ప్రతి నామం కట్టిన ఎంతో హెచ్చుగా పరలోకము నందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. 22వ వచనము. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, ఎవరు ఉంచినారు సమస్తమును ఆయన పాదముల కింద? యేసు క్రీస్తు ప్రభు వారి పాదముల కింద సమస్తము ఉంచినాడట మన తండ్రి దేవుడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించినాడు. సమస్తం పైన, సమస్తం ఆయన కలుగజేసినాడు. సమస్తమునకు శిరస్సుగా మన యేసు క్రీస్తు ప్రభు వారిని శిరస్సుగా పెట్టినాడు. ఆయన శరీరం అంతా ఎవరంటే ఆయన భార్య అయిన సంఘం. మేము నేను అందరం కూడా ఆయన శరీరంలో భాగస్థలం.